ఇప్పుడు ఈ ఒలి దగ్గరికే వద్దాం. ఈ ఒలి వాళ్ళ నాన్న 50 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. మరి ఈమె చెప్పిన సిద్ధాంతం ప్రకారం అక్కడ హిందువులకి మాత్రమే అమ్ముతున్నారు. ఆ హిందువులు కూడా పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు, జనాభా కంట్రోల్ చేయటం కోసం చేస్తున్నారు. ఇలాంటి రకరకాల మాటలు వచ్చినాయి ఈ ఫుడ్ జిహాదీ. వాళ్ళు ఇక్కడే కాకుండా అక్కడ 4 జిల్లాల్లో కూడా, కడప లేకపోతే అటువైపు మొత్తం కూడా వాళ్ళు సేల్ చేసుకుంటారట. సొంత గ్రామంలో మద్దతు ఉండదు. జనరల్గా ఎవరైనా తప్పు చేసిరు అనుకోండి, టైంకి బాగా పట్టుకున్నారు, వీడిని చాలా రోజులు చూస్తున్నాం, వీని కథ ఏందో, వీడు మోసం ఏందో, ఇప్పటికైనా వీనికి ఇప్పుడు దొరికాడు, భలే దొరికాడు అంటారు కదా. ఆడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు, అంటే పిల్లలు ఒక 7 years వాళ్ళు ఉన్నారు, 10 years వాళ్ళు ఉన్నారు. కరెక్టే కదా, వాళ్ళు అంటారు కదా అబ్బాయి వీడు ఎంత మోసమే అని. కానీ వాళ్ళు అక్కడ గ్యాస్ మీద కూడా వండే స్తోమత కూడా లేదు, వాళ్ళు కట్టెల పొయ్యి పెట్టుకొని అమ్ముతారు. ఎందుకంటే పోని కలిపాడే అనుకుందాం, ఇతను వెనక ఒక పెద్ద నిషేధించబడిన ఒక గ్రూపుకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని ఆమె చెప్తున్నారు. టెస్ట్కి పంపించారు? లేదు, ఆగండి మీరు, ఈ ఫుడ్ని టెస్ట్కి పంపించలేదు, అది ఎప్పుడో గోయింది కొట్టేసింది, దాని గురించి ఇంక మాట్లాడుకోవడం అనవసరం. ఇప్పుడు స్టోరీ ఎక్కడికి వచ్చిందంటే, ఇతని వెనక కేరళలో నిషేధించబడిన ఒక ముస్లిం గ్రూప్ ఉంది అని ఈవిడ తేల్చారు. అయితే ఏం జరిగిందంటే అక్కడ ఆ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతనికి మద్దతు పలికాడు. ఎవరికి? ఒలికి మద్దతు పలికితే, చూసారా నేను చేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఏంటో చూసారా, ఎవరు వాళ్ళ వెనకున్నారో పట్టించాను చూసారా అన్న విజయ గర్వంతో మాట్లాడుతుంటే మనకి నవ్వు వస్తుంది. ఎందుకంటే అసలు నిజంగా అతను ఒక నిషేధిత సంస్థకి అతని వెనకే ఉండుంటే అతని తెలివితేటలు అలా ఉండవు.